వెల్కమ్ టు ఏవీ న్యూస్. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో అకాల వడగండ్ల వానతో మండలంలోని అరిపిరాల, చికటాయపాలెం, చర్లపాలెం గ్రామాలతో పాటు మండలంలోని వివిధ గ్రామాలలో ఉన్నటువంటి మామిడి తోటలు గత రాత్రి కురిసిన వర్షానికి తీవ్రంగా నష్టపోయిన మామిడి తోట రైతులు. ఈ సందర్భంగా పలు గ్రామాలకు చెందిన మామిడి తోట రైతులు మాట్లాడుతూ, కోతకు వచ్చిన మామిడికాయలు అమ్ముకునే సమయంలోనే ఈ అకాల వడగండ్ల వానతో మామిడికాయలన్నీ రాలి కింద పడటంతో తీవ్రంగా నష్టపోవడం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ, వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులు తక్షణమే స్పందించి నష్టపోయిన మామిడి పంటలను పరిశీలించి రైతులను ఆదుకోవాలని, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు రైతుల యొక్క దీనస్థితిని ఆలోచించి నష్టపరిహారం ఇప్పించే విధంగా కృషి రైతులను ఆదుకోవాలని పలువురు స్థానిక రైతులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు రావుల సురేష్ చంద్రారెడ్డి, రాఘవులు, మహమ్మద్ అబ్బాస్, పసుపులెట్టి సోమయ్య తదితరులు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని రాత్రి కురిసిన అకాల వడగండ్ల వానకు తొర్రూరు మండలంలోని వివిధ గ్రామాలలో రైతులకు ఉన్నటువంటి పొలాలు మరియు మామిడి తోటలోని మామిడి చెట్టుకున్న మామిడికాయలు రాలి మామిడి రైతులు చాలా నష్టపోవడం జరిగింది. మనం చూస్తున్నాం ఇక్కడ రాత్రి కురిసిన అకాల వడగండ్ల వానకు మామిడి తోటలోని రావుల సురేష్ చంద్రారెడ్డి గారి తోటలో ఉన్నాం. ప్రస్తుతం ఇప్పుడు మనం వారి తోటలోని మామిడికాయలు గాలికి వడగండ్ల వానకు రాలిన దృశ్యాలు మనకు చూస్తున్నాం. ఇక్కడ మనతోటి రావుల సురేష్ చంద్రారెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం సార్. నష్టపరిహారం గవర్నమెంట్ కానీ హార్టికల్చర్ వాళ్ళు కానీ మాకు ఇట్లా వడగాల్పులకు రాలిపోయినాయి, నష్టపరిహారం కట్టియాలని మేము కోరుతున్నాం సార్. ఈ తోట మొత్తం ఎన్ని ఎకరాలు ఉందండి? ఇది 15 ఎకరాలు సార్. ఇది 15 ఎకరాలు ఉన్నది మొత్తం. అది కోరుతున్నాం. ఎమ్మెల్యే గారు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ నష్టపరిహారం కట్టియాలి రైతులందరికీ. నా ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని నేను అంటున్నాను, అందరి మామిడి తోటలు ఉన్న వాళ్ళందరికీ నష్టపరిహారం కట్టియాలని కోరుతున్నాను. మాకు ఇది నష్టపరిహారం కట్టియాలని మాకు 15 ఎకరాలు సార్. ఇది మామిడి తోట దగ్గర 3-4 లక్షల రూపాయల నష్టం జరిగింది. దానికి ఎవరు బాధ్యులో ఏందో మాకు కూడా తెలియదు. అందుకొరకే మేము మంత్రిని కానీ, ఎమ్మెల్యే గారు కానీ, ముఖ్యమంత్రి కానీ చర్య తీసుకొని మాకు నష్టపరిహారం. నా పేరు రాఘవులు. రాత్రి వచ్చిన వర్షానికి గాలిదుమ్ముకు 3 లక్షల పంట నష్టమైంది. గవర్నమెంట్ మాకు సహకరించవాలని. ఇది ఎన్ని ఎకరాల మామిడి తోట మొత్తం? 7 ఎకరాలు. ఇది 7 ఎకరాల పంట. వరి పంట కూడా చాలా దెబ్బతినండి. నా పేరు పూర్వ మురళి అండి, అరిపిరాల గ్రామం, తొర్రూరు మండలం అండి. రాత్రి వచ్చిన అకాల వర్షానికి మామిడి తోట మొత్తం కాయలను రాలిపోయినాయి. మరి మొక్కజొన్న రాసులు కూడా తడిచిపోయినాయి. మరి వరి పంట కూడా మొత్తం అడ్డం పడి అంత ఆగా అయిపోయి ఒక 2-3 లక్షల నష్టానికి వచ్చిందండి. మాకు ప్రభుత్వం ఆదుకోవాలని మేము కోరుకుంటున్నామండి. ఓకే. మా పసుపులెట్టి సోమయ్య, చికటాయపాలెం. మాకున్న తోట 8 ఎకరాలు. నిన్న అకాల వర్షాలు పడడం వల్ల దాదాపు 1 లక్ష రూపాయలకి ఎక్కువ, ఇప్పుడున్న రేటు ప్రకారం కూడా 1 లక్ష రూపాయలకి ఎక్కువ అయినది కాయ నష్టం జరిగింది. కొమ్మలు బాగా ఇరిగిపోయాయి. పాపం చాలా బాధాకరంగా ఉన్నది. ఇవాళ తెంపాలని అనుకునే పరిస్థితుల్లో ఇలాగా మా దురదృష్టంలో ఇలాగా రాలిపోవడం జరిగింది. కాబట్టి ఈ మేర వరకు ప్రభుత్వం వీటిని గమనించి రైతుకు కొంత సహకారం అందిస్తారని ఆశిస్తూ తెలియజేసుకుంటున్నాం. నా పేరు ఎండి అబ్బాస్, మా చికటాయపాలెము. నాకు ఉండబడిన మామిడి తోట 8 ఎకరాలు. అందులో 40% డ్యామేజ్ అయింది. కనుక ఈ అకాల వర్షం నిన్న నైటు 6 గంటలకు స్టార్ట్ చేసి 9 గంటల వరకు కురిసిన అకాల వర్షం వలన చాలా ఇబ్బందులు పడుతున్నాయి. కాబట్టి రైతులను ప్రభుత్వం తక్షణమే వారికి మానవత్వ దృక్పథంతో వారికి ఆర్థిక సాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. న్యూస్ ద్వారా మేము ప్రభుత్వానికి విన్నపం చేస్తున్నాము. ఓకే అండి, థ్యాంక్ యూ. రాత్రి కురిసిన అకాల వడగండ్ల వాన వల్ల తన మామిడి పంట చేతికొచ్చిన మామిడికాయలు నేలరావడం వల్ల రైతు రావుల సురేష్ చంద్రారెడ్డి గారు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి సంబంధిత అధికారులు వెంటనే స్పందించి స్థానిక ఎమ్మెల్యే గారు,
వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే స్పందించి నష్టపోయిన ఈ మామిడి తోట రైతును ఆదుకొని ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని వీరు చెప్తున్నారు. మహమ్మద్ అమీర్, ఏవీ న్యూస్, తొర్రూరు.